జనవరి 14 నుంచి రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. పంట పండించే రైతులకు మాత్రమే భరోసా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 5 నుంచి 7 వరకు డిక్లరేషన్ తీసుకోనున్నారు. గూగుల్ మ్యాపింగ్ ద్వారా సాగు భూమిని గుర్తించనున్నారు. ధరణి లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం భూమి 1,53,00,000 ఎకరాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. సాగులో లేని భూములను తీసేస్తే 1,20,00,000 ఎకరాలను రైతు భరోసా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రేనా, అంబేద్కర్ సచివాలయంలో దాదాపు 2-3 గంటలుగా కొనసాగినటువంటి కేబినెట్ ఉపసంఘం మొత్తం కూడా ధరణి దానికి సంబంధించి డిక్లేర్ చేసినటువంటి ఏదైతే రైతు భరోసాకు సంబంధించి మొత్తం కూడా ఈ పూర్తి స్థాయిలో మొత్తం రివ్యూ నిర్వహించారు. దీంట్లో చాలా అంశాలు కూడా చర్చించ జరిగింది. దీంట్లో మంత్రులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా దామోదర రాజనరసింహ, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిల్ల శ్రీధర్బాబు తదితర మంత్రులతో పాటు ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా దీంట్లో కూర్చొని మొత్తం రైతు భరోసాకు ఎంతమందిని సెలెక్ట్ చేయాలి, ఏ రకంగా ఉండాలి అన్న లెక్కల మీద ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో దాదాపు 30 లక్షల ఎకరాల దాకా తీసేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా ప్రధానంగా సాగు లేని వాటికి తీసేసి మిగతా 1,20,00,000 ఎకరాల దాకా రైతు భరోసా ఇవ్వాలి అన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టుంది. దీంట్లో చాలా విషయాలు కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. మొత్తానికి కాసేపటి క్రితమే రైతు భరోసాకు సంబంధించినటువంటి కమిటీ సమావేశం పూర్తయింది. దీంట్లో పలు అంశాలు చర్చించ జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే జనవరి 5 నుంచి 7 వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది రైతు భరోసాకు సంబంధించి. ఎందుకంటే రైతు భరోసా కోసం ఈ మధ్య కాలంలో ఒక కమిటీ అయింది. కమిటీలో చాలా వరకు అధ్యయనం చేశారు. ఎవరెవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి. ఎందుకంటే గతంలో రైతు బంధు ఉన్నప్పుడు దాదాపు 20-30 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. కనుక మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా అర్హులైనటువంటి వారికి ఇస్తామన్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అందుకనే గడిచిన రైతు బంధు ఇవ్వకుండా కూడా దాదాపు 8-9 వేల కోట్ల రూపాయలు పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఈ సంక్రాంతి తర్వాత ఏ క్షణమైనా రైతు భరోసా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకనే ఈ దరఖాస్తులను తీసుకొని దరఖాస్తు తీసుకునేందుకు జనవరి 5వ తేదీ నుంచి అంటే మరొక 3 రోజుల నుంచి స్టార్ట్ కాబోతున్నాయి దరఖాస్తులు. 7 వరకు అంటే ఒక 4 రోజుల పాటు దరఖాస్తు తీసుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో చాలా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషన్ లో ప్రధానంగా ఏ పంట వేశారు, వరి వేశారా, లేదంటే ఇతర ప్రధానమైనటువంటి పంటలు వేశారా, జొన్న కావచ్చు, లేదంటే మిగతా రకాల పంటలు ఏదైతే ఉన్నాయో పత్తి కావచ్చు, మిరప కావచ్చు, ఇట్లా ఏ పంటలు ఎక్కువ వేస్తున్నారు, దానికి ఎన్ని ఎకరాలు వేశారు, మిగతా మీకున్న మొత్తం చెలక పొలం ఎంత, దాంట్లో ఎంత సాగు చేస్తున్నారు అనే విషయం కూడా దాంట్లో పొందుపరిచే అవకాశం ఉంటుంది. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ తీసుకోవడం ద్వారా ఒక డిక్లరేషన్ అంటే ఇక్కడ కూడా తప్పు నింపడానికి వీలు లేకుండా కూడా దీంట్లో పొందుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే కూడా దాదాపు ఇప్పటి వరకు మనం చూసాం చాలా అంశాల మీద కూడా చర్చ జరిగింది. ఎందుకంటే రైతు బంధుకు రైతు భరోసాకు ఖచ్చితమైన తేడా అంటూ ఉండాలి. ఎందుకంటే గతంలో చెట్లకు పుట్టలకు రియల్ ఎస్టేట్ సంస్థలకు చాలా వరకు కూడా అసలు సాగు పక్క పెడితే కనీసం గుట్టలకు రోడ్డు రహదారులకు కూడా ఇచ్చారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో మాట్లాడారు. ముఖ్యంగా అసెంబ్లీలో కూడా చాలా క్లియర్ కట్ గా ఇదే అంశం మీద కూడా మరీ చెప్పారు. ఎందుకంటే చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అనుకూలంగా ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థల్లో కూడా అమ్మినటువంటి వారి రియల్ ఎస్టేట్ వెంచర్ చేసిన వాటికి కూడా ఇచ్చిన నేపథ్యంలో ఇలాంటిది పొరపాటు మళ్ళీ ఒకసారి చేయకూడదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కార్యక్రమాన్ని తీసుకుంది. అందుకోసం దీనికోసం అవసరమైతే ఎన్ని డబ్బులైనా నిజంగామైనటువంటి రైతులను గుర్తించి ఇవ్వడమే మా లక్ష్యం అంటూ కూడా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకనే ఖచ్చితంగా ఈ రైతు భరోసా మొదటి విడత సంక్రాంతి తర్వాత పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకనే దీని మీద ఒక తీరుతెన్నులు చూసుకునే అవకాశం ఉంది. ఎవరైనా అర్హులు ఉన్నారో అర్హులకు ఇవ్వడమే లక్ష్యం అనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ ఉపసంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతోంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ లైవ్ లో శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్.
రేహానా, రైతు భరోసా ఇదే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రైతు భరోసాకి ముందు రైతు రుణమాఫీ అనేది కూడా చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పైగా కూడా అవుతోంది. ఎన్నికల మేనిఫెస్టోల సమయంలో కూడా ప్రామిస్ చేసింది రైతులతో పాటు కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని కూడా మేనిఫెస్టో సందర్భంగా కూడా ప్రామిస్ చేసింది. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి అందులో ఆ సబ్ కమిటీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు డిప్యూటీ సీఎం కూడా ఈ కేబినెట్ కమిటీలో సబ్ కమిటీలో మెంబర్లుగా కూడా ఉన్నారు. దాదాపు ఒక 3-4 టైమ్స్ పైనే కూడా దీని మీద ప్రత్యేకంగా రివ్యూ కూడా పెట్టారు. ఎందుకంటే రైతు భరోసా అనేది కూడా ప్రతిపక్షాల ప్రధాన అస్త్రంగా చేసుకుని సంవత్సర కాలం అయిపోతుంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వము రైతు భరోసా అనేది రైతులకి ఇవ్వలేదు అంటూ కూడా పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ రోజు జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న పంట పండించే ప్రతి రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వాలని కూడా చర్చించారు. అలాగే రైతు భరోసాకు సంబంధించిన రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. జనవరి 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశము, జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు అంటూ కూడా కేబినెట్ సబ్ కమిటీ. ఇక్కడ చర్చ ఏంటంటే కొత్తగా దరఖాస్తులు తీసుకోవాల్సిన పనేంటి. ఆల్రెడీ రైతు రుణమాఫీ జరిగింది. రైతు రుణమాఫీకి సంబంధించింది కూడా డేటా అనేది ప్రభుత్వం దగ్గర ఉంటుంది. ఇదే కాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది కూడా రైతులకు సంబంధించిన స్కీము, దాంట్లో కూడా డేటా దొరుకుతుంది. ఇప్పుడు కొత్తగా రైతు భరోసాకి సంబంధించి ప్రభుత్వము రైతుల దగ్గర అప్లికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది కూడా ఒక సరికొత్త చర్చకు దారితీస్తుంది. రాష్ట్రంలో దాదాపు 1,53,00,000 ఎకరాల పంట ఉంటే ఇప్పుడు ప్రభుత్వము 33 లక్షల ఎకరాలు కుదించి 1,20,00,000 ఎకరాలకి రైతు భరోసా పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా డిసైడ్ అయింది. దాంట్లో 33 లక్షలలో బీడు భూములు ఉంటాయి, రియల్ ఎస్టేట్ భూములు ఉంటాయి. సో ప్రభుత్వ లక్ష్యము, ప్రభుత్వ ఉద్దేశము కేవలం నిజమైన రైతు పంటనైతే ఎవరైతే పండిస్తారో వాళ్ళకే ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు 1,20,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలని కూడా నిర్ణయించుకుంది. అయితే ఇప్పుడు రైతు భరోసా అనేది ఎన్నికల మేనిఫెస్టోలో ప్రామిస్ చేసినట్టు 15,000 ఇస్తుందా, లేకపోతే 2 విడతలుగా 7,500 చొప్పున ఇస్తుందా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఏంటంటే జనవరి 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు అప్లికేషన్లు తీసుకుంటా అంటున్నారు. 5వ తారీఖు ఆదివారం అవుతుంది, జనవరి 5వ తేదీ. మన నెక్స్ట్ 6th 7th, 6th సోమవారం అవుతుంది, 7th మంగళవారం అవుతుంది. ఇంకా మిగిలింది కరెక్ట్ 1 వీక్ టైం ఉంటుంది. ఈ 1 వీక్ టైంలో గవర్నమెంట్ ఎలా ఎక్సర్సైజ్ చేస్తుంది ఆ డేటా తీసుకొని 14వ తేదీ సంక్రాంతి నుండే కూడా రైతు భరోసా స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది అని కూడా ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డెసిషన్ తీసుకుంది. మరి ఈ వారం రోజుల సమయం సరిపోతుందా, లేకపోతే ఆల్రెడీ గవర్నమెంట్ కొత్తగా మళ్ళీ రైతుల దగ్గర అప్లికేషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటనేది కూడా ఒక క్వశ్చన్ అయితే అరైజ్ అవుతుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ 1,20,00,000 ఎకరాలకి ఎట్ ఏ టైము అదే 2 దఫాలుగా 7,500 ఒకటేసారి ఇస్తారా, లేకపోతే దీన్ని కూడా మొదట ఫేజ్ గా కొంతమందికి ఇచ్చి రైతు రుణమాఫీ విషయంలో కదా ఎలా జరిగిందో సిమిలర్ గా దీన్ని కూడా అలా ఇస్తారనేది కూడా ఒక చర్చనీయాంశంగా ఒక ఆసక్తి అయితే మారింది. మరి ప్రభుత్వము ఇలాంటి ఈ అప్లికేషన్ల గురించే కూడా ఒక కొత్త క్వశ్చన్ అనేది అరైజ్ అవుతోంది. ముందుగా అనుకున్నట్టు గవర్నమెంట్ దగ్గర ఖచ్చితంగా కూడా స్టాటిస్టిక్స్ తో పాటు డేటా ఉంటుంది. రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారో, ఏ పంటలు పండిస్తున్నారు అనేది మొత్తం ఓవరాల్ గా 56 పైగా పంటలు కూడా రాష్ట్రంలో పండిస్తున్నారు రైతులు. సో ఈ మేరకే ప్రభుత్వం దగ్గర వ్యవసాయ శాఖ దగ్గర ఖచ్చితంగా డేటా ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా ఈ అప్లికేషన్లు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే రైజ్ చేస్తుంది. రేహానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జనవరి 14 నుంచి రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ డెసిషన్ తీసుకుంది. పంట పండించే రైతులకు మాత్రమే భరోసా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 5 నుంచి 7 వరకు డిక్లరేషన్ తీసుకోనున్నారు. గూగుల్ మ్యాపింగ్ ద్వారా సాగు భూమిని గుర్తించనున్నారు. ధరణి లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం భూమి 1,53,00,000 ఎకరాలున్నట్లుగా తెలుస్తోంది. సాగులో లేని భూములను తీసేస్తే 1,20,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది.